ఈ వీడియో తీసేటప్పుడు లిటరల్లీ మా పిల్లలిద్దరు నవ్వారండి. ఇది కూడా ఎవరైనా పెడతారా అమ్మా వీడియో అని. రోజు డిన్నర్ లోకి కూర ఏమి లేదని ఆమ్లెట్లు వేసుకుందాం అనుకున్నాను. ఓ సారీ, ఆమ్లెట్లు కాదు. మీకు విషయం తెలుసా, ఆనియన్స్ పచ్చిమిర్చి వేయకపోతే అది ఆమ్లెట్ అని, అవి వేస్తే అవి కోడిగుడ్డట్టు అని నాకైతే ముందు తెలియదండి. పెళ్ళి అయ్యాక మా హస్బెండ్ వాళ్ళు నేర్పించారు. సో ఇలాంటివి చాలానే ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలా చేస్తేనే నచ్చుతుందండి. ఆనియన్స్ అన్ని బాగా మగ్గిన ఎక్కువ వేసుకుంటే, ఎందుకంటే మనకి ఆనియన్స్ అనేవి కసకసలాడుతుంటే తినలేరు, పిల్లలు కూడా తినరు. సో అది బాగా మగ్గిన తర్వాత ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో కొంచెం కారం వేసుకుని, ఎందుకంటే కోడిగుడ్డుతో పాటు కారం వేసేస్తే అది మొత్తం స్ప్రెడ్ అవ్వదు. ఇలా వాటర్ వేసుకుంటే కొంచెం మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా సో ఇలా చేసుకుంటే మనకి సాల్ట్ కారం ఇదంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది, అక్కడక్కడ కనిపించకుండా. సో ఇలా ఒక్కసారి వేసి చూడండి. చాలా నేనైతే మా వారికి నాకు కలిపి వేసేసుకున్నాను 2 eggs. పిల్లలకైతే చెరొకటి వేయాలండి. 2 eggs కలిపి వేస్తే మళ్ళీ దాని దగ్గర కూడా మా పిల్లలు గొడవ చేస్తారు, వాడికి ఎక్కువ వచ్చింది వీడికి ఎక్కువ వచ్చింది అని చెప్పేసి. సో మా పెద్దవాళ్ళతో అయితే నాకైతే ఈ కోడిగుడ్డు అట్లు ఎవరైనా వేసి ఇస్తే తినడం అంటే చాలా ఇష్టం. నాకు వేసుకొని తినాలంటే బద్ధకం. సో అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసిస్తే తింటాను, అడిగి మరీ వేయించుకుంటాను. ఇలా వేసినప్పుడు అండి, మీకు దేంట్లో కూరలో నంచుకొని తినడం అంటే ఇష్టమా, విడిగా ఒట్టి అన్నంలో ఈ కోడిగుడ్డు డైరెక్ట్గా వేసుకొని తినడం ఇష్టమా, ఒకసారి నాకు కామెంట్ చేసేసేయండి. నేనైతే ఇలాగా వైట్ రైస్లో ఇలా అన్నం కలుపుకొని తింటాము, లేకపోతే ఒక ఆవకాయో ఏదో ఒకటి కలుపుకొని కొంచెం కొంచెంగా తింటాం. కూర ఉన్నా ఏంటో ఇలా తింటే అదో తృప్తి. అంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.